ఏవండి? నమస్తే అండి. నమస్తే అండి. సార్. ఏవండి నేను ఏదో హడావుడిలో ఉన్నాను. మీకు పంపుతానులెండి, సార్. నైట్‌కి పంపుతానులెండి. కొంచెం ఎక్కడో చూస్తున్నారు మాకు ఊపిరి సలపట్లేదు. నైట్‌కి ఇస్తానులెండి. ఏవండి? మీరు అలా కాదు సార్. లేదు నేనే ఇప్పుడు ఏవండి నేను మొన్న రాత్రి అన్నాను ఇచ్చినా లేదా 1,00,000 పోనీ చెప్పండి పోనీ. మీరు ఈ అలా 1,00,000 కాదండి. ఇచ్చా ఏవండి మీరు ఇవన్నీ ఇప్పుడు మీ లారీలంటే మాకు పర్వాలేదండి. బయట బయట రోడ్డు మీద లారీలు బోలు తిప్పడం తిరిగేస్తున్నాయి ఏంటండి ఇక్కడ? కదండి. ఈ నాయే కదా బయట లారీలు ఆపి మీరు బయట లారీలు ముందు ఆపేయండి. ఏంటి బయట లారీలు అండి. బయ- రోడ్డు మీద బయట బోలు లారీలు లారీలు వెళ్తాయి కదండి. మీకు అలా మొన్న రాత్రికి 1,00,000 రూపాయలు ఇచ్చాను లేదా చెప్పండి. ఇచ్చింది కదా. అలా వేలు కాదండి. ఉన్న 1,00,000 వేలు మే- ఇస్తాను. అలా కాదు. ఏమన్నా నాది మీరు నాకు మీ ఇస్తారు, ఇష్టం. అది మీరు అలా వేరేనే. అనుకుంటే ఇప్పుడు బయట ఆపేసుకోండి. లారీ దీనికి ఏమవుతుంది కానండి. ఇంకా మొన్న రాత్రి 1,00,000 అన్నది 1,00,000 ఇచ్చి నువ్వు 1,000 ఇస్తాను అలా సాయంకాలానికి. మీ ఇష్టం. కాదండి. ఆపేసుకుంటే ఇంకా ఆపేసుకుంటే దానికి ఇబ్బంది ఏముందండి కానండి. మీది ఆపాలన్న మాకు ఏమీ లేదండి. మనకి వంతెన రోడ్డు ప్రాబ్లం మీద అవుతుంది. బోళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఎర్ర చెట్టు పాలెం ఎంత ఉంటుందండి? చిన్న ఉంటుందండి అది. దీనికంటే దారుణం కింద ఉందండి అది. ఇవి బయట లారీలు మనకి బయట చాలా లారీ అక్కడ 100 లారీలు తిరుగుతున్నాయి. ఎర్ర చెట్టు పాలు 100 ఉంటుందండి. లారీలు తిరుగుతున్నాయండి. 100 పోనీ లారీలు ఆపేస్తే తిరుగుతున్నా ఆపేయండి. బయట. ఏమవుతుందండి? ఏమండి మీ ఇష్టం. మీరు మొన్న రాత్రి 1,00,000 రూపాయలు ఇచ్చింది మీకు. ఏమండి ఇప్పుడు సాయంకాలం 1,00,000 ఇస్తాను చెప్తాను. మీ ఇష్టం. ఇంకా కాదు కూడా ఆపేసుకోండి. మీ ఇష్టం ఉంది. ఇప్పుడు నాది ఏమన్నా నాకు దీని గురించి ఇవ్వడానికి డిస్కస్ ఏమన్నా నేను చెప్పి మొన్న రాత్రి ఇచ్చినా లేదా మీకు? అలా కాదండి. సాయంకాలం 1,00,000 ఇప్పుడు ఇస్తాను మీకు. అది మీరు మీ నాకు ఇష్టం. ఖర్చు పెట్టింది ఏమన్నా దాని మీరు గురించి దీని గురించి మాట్లాడకండి. మేము మీరు అనుకుంటూ వేస్ట్. నేనేదో మిమ్మల్ని అన్నాను, మీరు నన్ను అన్నాను, బాధపడక్కలేదు కదా. మీ ఇష్టం. ఏమండి అలా కాదండి. మీరు అది కరెక్ట్ అంటే ఆపేసుకోండి, పర్లేదు. ఏమండి జిల్లా మొత్తం తీసుకొచ్చి పెడితే ఎట్లాగండి? జిల్లా ఎక్కడ తీసుకొస్తాను? ఎర్రసెట్ పాలు 100 బళ్ళు వస్తున్నాయండి. ఇక్కడ ఎన్ని 10 బళ్ళు 12 బళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడ ఏం తిరుగుతున్నాయండి? ఇంకా అవి ఆపేసేయండి. బయట మేము ఆపేసేయండి. హౌస్ సైడ్ తిరగట్లేదా? నేను హౌస్ సైడ్స్కి తిరగట్లేదు ఇప్పుడు నాకు కొన్ని బయట ఆపేసేయండి. హౌస్ సైడ్స్ తిరగట్లేదా అంటున్నాను. అది మీ ఇష్టం. హలో సార్. ఏమే ఎక్కడ ఉన్నానండి? వచ్చింది? ఎంత ఉంది? 80 ఉన్నాయి సార్. ఇది ఫోన్ పే 50 70 దాకా ఉన్నాయండి. 70 ఉంటాయండి. ఒక 1,00,000 ఇతనికి నేను ఒకటి చెప్తాను. అతనికి లైన్ లో ఉన్నాయి. హలో హలో మొదలు దగ్గరికి వెళ్ళండి. మన ఓడు ఉన్నాడు ఆనంద్ అని. అక్కడే ఉన్నానండి నేను. ఉన్నాడు, వస్తున్నాడు. చూడండి అక్కడ ఉంటాడు. అది ఇప్పుడు ఒకటి ఇస్తాడు మీకు. మళ్ళీ నైట్ ఎప్పుడు నైట్ కానీ పొద్దున్న కానీ ఫోన్ చేస్తాను, ఒకటి ఇస్తాను మళ్ళీ. ఏంటి సార్ మీరు మళ్ళీ ఏమన్నా ఉంటాయో ఏమన్నా మధ్యాహ్నం ఇది పట్టుకొస్తాను ఇప్పుడు వచ్చి ఏమన్నా సార్ ఇంకొకటి ఎవడెత్తాను ఆడియో ఇవ్వలేదండి. ఏమన్నా ఫస్ట్ గురించి ఏంటంటే వీళ్ళు ఎవరికన్నాళ్ళు అలా ఇంకెవరిని మాట్లాడలేకపో ఫస్ట్ కదంటే పొద్దున్న ఇస్తా అన్నారు. ఇంకా ఏమన్నా ఈయన ఇందాక డబ్బులు ఎడితే అప్పుడు పరిగెట్టుకు వచ్చింది మళ్ళీ మీకు ఫోన్ చేసిన చూడండి. అప్పుడు డబ్బులు ఎడితే పరిగెట్టుకు వచ్చాడు. అది మళ్ళీ నైట్ కానీ పొద్దున్న కానీ వస్తుంది. ఇంకోటి ఏదో ఉందండి, వాళ్ళు ఇంకా రాలేదన్నారు. వాళ్ళు వస్తే అది వచ్చేద్దండి. అది మేము వచ్చి ఎక్కడ మన దగ్గర ఉన్నాను. సరే ఆనందం ఒకటి ఈయనకే 20,000 ఫోన్ పే ఇచ్చి క్యాష్ ఏమో 80 ఇచ్చి. సరే సార్. అక్కడ ఉన్నారు చూడు, అక్కడ ఉన్నారు చూడు, లావుకుంటారు చూడు. లోపల ఉన్నారు చూడండి, కనిపించలే? లోపల ఉన్నాను. హలో నాకు కనపడ్డాడండి. ఆనందం ఈయనకి 1,00,000 ఇచ్చే 50,000 ఏమో క్యాష్ 50,000 ఫోన్ అయిపోయి ఒకసారి బంక్ దగ్గరికి వెళ్ళి మన బంక్ దగ్గరికి వెళ్ళండి. బొంకి ఎక్కడండి? అదే మన లారీలో ఉంటాయి కదా బంకు. హెచ్పి భారత్ బంకు. హెచ్పి అండి. భారత్ బంకు. నా పేరు ఎస్ సంపత్ కుమార్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపేదపూడి మాది. గడిచిన కొంతకాలం నుండి జగనన్న నవరత్నాల్లో ఒకటైన జగనన్న హౌస్ సైడ్లకి హౌస్ ఫిల్లింగ్ నిమిత్తం గంటిపేదపూడి లంక నుంచి మట్టి తోలతం జరుగుతుందండి. అలాగే గంటిపేదపూడి జగన్ గారు వచ్చి శాంక్షన్ చేసిన 73 కోట్ల చిల్లర 73 కోట్ల రూపాయల విలువైన వంతున కూడా అక్కడి నుంచి మట్టి తోలతం జరుగుతుందండి. దీన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది మా గ్రామంలో ఎంపీటీసీ గారు అనేక సార్లు ఆ యొక్క బళ్ళను అడ్డుకొని బ్రైబు డబ్బులు అడుగుతున్నట్టు డిమాండ్ చేస్తున్నట్టు మాకు తెలిసింది. ఆయన చాలా అధిక మొత్తంలో డిమాండ్ చేస్తూ ఆల్రెడీ కొంత అమౌంట్ డిపాజిట్ అమౌంట్గా తీసుకున్నట్టు కూడా మా దృష్టికి వచ్చిందండి. ఒక పార్టీకి సేవ చేయవలసిన ఎంపీటీసీ అయ్యింది ఒక పార్టీకి కట్టుబడి అతను చేయకుండా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందున పార్టీ అతన్ని సస్పెండ్ చేసి
పార్టీ అతనికి తగిన పనిష్మెంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఒక కార్యకర్తగా నేను. కానీ ఇది ఒక ఎంపీటీసీ గారు అయ్యుండి ఇలాంటి వ్యవహారాలు చేయడం చాలా వెరీ అన్ఫార్చునేట్ అండి, చాలా దురదృష్టకరమైంది. దీన్ని నేను ఖండిస్తున్నాను.